సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో జరగాల్సిన సాధారణ సమావేశాన్ని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ ఆకస్మిక మరణం నేపథ్యంలో వాయిదా వేశారు. సమావేశంలో సభ్యులు 2 నిమిషాల మౌనం పాటించి ఆమెకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ కాసర్ల పద్మ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన నాయకురాలని, ఆమె మరణం మున్సిపాలిటీకి తీరని లోటని అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహనతో అందరితో ఆప్యాయంగా మెలిగే వ్యక్తిగా ఆమెను గుర్తు చేసుకున్నారు. 27వ వార్డును ఆమె ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని, వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపారు. సైడ్ కొండరా కాసర్ల పద్మ గారు మరి నిన్నటి రోజున గుండెపోటుతో మరణించడం జరిగింది. మరి ఇట్లాంటి గౌరవ కౌన్సిలర్ సభ్యురాలు కాసర్ల పద్మ గారు 27వ వార్డు కౌన్సిలర్ మరి నిన్నటి రోజున గుండెపోటుతోటి మరణించడం జరిగింది. మరి ఈరోజు మా మున్సిపల్ పాలకవర్గం పక్షాన ఆమెకు ఘన నివాళులు కూడా సమర్పించుకోవడం జరిగింది. ఎందుకంటే వారి కుటుంబానికి మరి భగవంతుడు ఒక వారి పిల్లలకు మరి మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి నాకు తెలియదు, మరి దాదాపు 40 ఏళ్ళ నుండి కూడా వాళ్ళ నాన్నగారి నుండి వాళ్ళకు రాజకీయ జీవితం ఉన్నది. కాబట్టి మరి ఈసారి 4వసారి మరి 2 సార్లు ఓటమి పాలైనా మరి 2 సార్లు గెలిచి మరి 2వసారి మరి మున్సిపల్ పాలకవర్గంలో మరి ఒక 2 సార్లనే మీటింగ్ వచ్చి కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు మన అందరి మధ్యలో ఆమె లేదు కాబట్టి మనకి ఎంతో తీరని లోటు ఉన్నది. మరి అంత మంచి వ్యక్తి ఆమె, కానీ ఆ వ్యక్తిని మనం ఈరోజు కోల్పోవడం అంటే ఎంతో బాధాకరమైన విషయము. మరి ముఖ్యంగా మన 39 వార్డులలో మరి 27వ వార్డు కూడా మన 39వ వార్డులో ఒకటని కల్పని మరి అధికారులు నేను పాలకవర్గం కూడా అందరూ కూడా మరి 27వ వార్డు సమస్యల మీద మనం ప్రతి ఒక్కరు కూడా మరి చర్చించుకొని వాటిని మరి డెవలప్లో ముందుకు తీసుకెళ్తాము. అంతేకాకుండా ఆమెకు మరి మా పాలకవర్గం పక్షాన భగవంతుడు మనశ్శాంతి ఇవ్వాలి. మరి ఆమె మరి వారి కుటుంబం తరఫున కూడా మరి ఇంకెవరైనా వచ్చినా కూడా ఇంతకుముందు వైస్ చైర్మన్ చెప్పినట్టు మరి వాళ్ళ రజక కుల పెద్దల తరఫున కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాటిని కూడా మరి పాలకవర్గంలో తీసుకొని మరి వాళ్ళ కుటుంబానికి ఆమెకు మనశ్శాంతి కలిగిస్తుంది.